సినిమా దీపిక హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ విచిత్ర కథలు అండ్ అనదర్ వ్లాగ్. కొంచెం గ్యాప్ వచ్చింది, ఇంకా నుంచి రాకుండా గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. సో ఇట్స్ January 26. సో అందరికి ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. 2 రిలీజెస్ ఉన్నాయి ఈరోజు. ఒకటి ఖడ్గం అండ్ ఇంకోటి నేనింతే. ఖడ్గం అనుకో మంచి జనవరి సెట్ అయ్యే సినిమా అన్నమాట. ఆ దేశభక్తి, ఆ టేకింగ్, ఆ యాక్టింగ్, మ్యూజిక్, అబ్బో నెక్స్ట్ లెవెల్, పర్ఫెక్ట్ మూవీ January 26కి. ఇంకోటి నేను ఇంతే అనుకో, ఆ డ్రామా ఏందో, మాస్ మూమెంట్స్ ఏముండవు, గజిబిజిగా ఉంటుంది సినిమా. సినిమా గురించి చెప్తారు, పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు మనకైతే. దేనికి వెళ్దాం, నేను ఇంతకే వెళ్దాంలే. సో నేనైతే రిలీజ్కి వెళ్తున్నాను. సో ఎక్కడ ఏ థియేటరో చూద్దాం రండి. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు మై ఛానల్ విచిత్ర కథలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఐ నీడ్ యువర్ హెల్ప్. అండ్ చలో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. యాక్చువల్గా ఇక్కడ 2 పోస్టర్లు ఉండాలి కదా గేట్కి. సో ఇప్పుడు అవి కనిపించలేదు అన్నమాట. సుదర్శన్ 35mm. జై బాలయ్య. ఈ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది బ్రో. సినిమా టైటిల్ ఏమనుకున్నా? ఇట్స్ ఇంటర్వెల్ టైం. స్టాప్ అయిపోయింది ఇప్పుడే. మామూలు లేదు రెస్పాన్స్. మేము స్టఫ్కి అయితే మంచి రెస్పాన్స్ ఉంది. హాయ్ గాయస్, ఇప్పుడే సినిమా అయిపోయింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్లీ కృష్ణానగర్ సాంగ్ అయితే మామూలు రెస్పాన్స్ లేదనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ నేనైతే ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో జరిగే ఏమేమి జరుగుతుంది, అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని చెప్పే సినిమా ఇదనమాట. సో అబౌట్ ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటి, రివ్యూస్ ఏంటి, అండ్ రివ్యూస్ సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఫ్యాన్స్, హీరోస్, డైరెక్టర్స్, ఎవ్రీథింగ్. అంటే నీకు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ప్రజెంట్ జనరేషన్కి ఇది పక్కా సూటబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాల గురించి, సినిమా పిచ్చి గురించి ఎవ్రీథింగ్ అంటే డిస్కస్డ్ ఇన్ దిస్. అంటే పూరి గారు ఆ టైంలోనే ఈ రేంజ్లో రాస్తారంటే మామూలు కాదు అసలు. అండ్ కమింగ్ టు రవితేజ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కమ్ బ్యాక్. జస్ట్ ఒక్క హిట్ ఇవ్వు, అసలు నీ రేంజ్ ఏందో బాక్స్ ఆఫీస్ చూపిస్తాం మేము. నాట్ ఓన్లీ యువర్ ఫ్యాన్స్, హోల్ TFI వెయిటింగ్ ఫర్ యువర్ కమ్ బ్యాక్ అన్నమాట.
సో అనేసి ఒక స్క్రిప్ట్తో మంచి స్క్రిప్ట్తో వచ్చేసి హిట్టివో చాలా మాకు హిట్టివో నువ్వు అంతే మేము చూస్తున్నాం రిమైనింగ్ అంతా. సో దట్స్ ఇట్. అండ్ పూరి గారు ఒక్కసారి మీ సినిమా నేనైతే సినిమాని ఒకసారి రివ్యూ చేయండి. మీరు ఎలాంటి స్టోరీ రాశారు, ఎలా రాశారు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ ఒకసారి ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఒక స్క్రిప్ట్ రాసి మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తారని వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సో దట్స్ ఇట్. ఇంతే గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సినిమా చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.